నమస్తే. తెలంగాణలో భూముల కేసులు ఎన్నున్నాయంటే ఎన్నని చెప్పగలం? వందలు, వేలు, లక్షలాది కేసులు పోగుబడి ఉన్నాయి. కంటికి కనబడనివి, ఇక మేము కొట్లాడలేమని వదిలేసినవి, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కొట్లాడుతున్న కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ కేసే ఇది. ఒక మహిళ దాదాపుగా 15 సంవత్సరాలుగా చేస్తున్న ఫైట్ ఇది. హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఆమె భూమి ఆమెకి ఇవ్వండి అని పార్టీషన్ చేసి మరీ కోర్టు ఇచ్చింది. అంటే వారసత్వంగా వచ్చిన భూమిని ఒక తండ్రికి 6 పిల్లలు ఉంటే 6 పిల్లలకి సరి సమానంగా కోర్టే పంచి ఒక ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ మరి ఎక్కడ ఆగుతున్నది? కోర్టు చెప్పింది కదా అని అంటే, మన రెవెన్యూ అధికారులు కొంతమంది ఎంత పవర్ఫుల్ అంటే పైసలు ఇస్తే ఏం తినడానికైనా రెడీ. అందులో ప్రధానంగా మనం కొన్ని పేర్లు చెప్పొచ్చు. ఒక అమయ్ కుమార్, ఒక అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన భూపాల్ రెడ్డి, అదే ఆఫీసులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సంతోష్ చారి, ఈడ ఒక ఏడి శ్రీనివాసులని ఇంకొకడు, ఇట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కడు ఉన్నాడు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, అక్కడ సంగారెడ్డికి వెళ్తే శరత్, ఎవడికి వచ్చిన రీతిలో వాడు. మొన్న కొండకల్ వెలిమెల తాండాలో ఆమె కలెక్టర్ క్రాంతి వల్లూరి, అడిషనల్ కలెక్టర్ ఆమె ఎవరు మాధురి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి తయారయ్యిండు. లీడర్లు చెప్తేనో లేకపోతే లీడర్లకి బానిసలుగా పనిచేస్తూ ఒకవైపు, ఒకవేళ డబ్బులు ఇచ్చి నా భూమి, ఈ భూమి నాది, నేను రాయించుకోవాలని, కబ్జా చేయాలని కూడా దేనికైనా రెడీ అవుతారు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. అయితే ఈ కేసు ఏంటంటే డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే, ఇది షాద్నగర్ కిందికి వస్తుంది. కొందుర్గు మండల్, మహదేవ్పూర్ అనే విలేజ్. ఈ విలేజ్లో సర్వే నెంబర్ 247, 248, 249, 250 అండ్ 320 అండ్ 357. ఈ సర్వే నెంబర్స్లో దాదాపు 13 ఎకరాల 17 గుంటల పట్టా భూమి ఉన్నది. ఇది ఎవరి పేరు మీద ఉండే? రుక్మిణమ్మ అండ్ రామచంద్రయ్య పేరు మీద ఉండే ఒకప్పుడు. దాని తర్వాత అక్కడి నుంచి బ్రహ్మయ్య అనేటానికి వచ్చింది. అక్కడి నుంచి ఆయన కొడుకైన మోహనాచారికి వచ్చింది. వీళ్ళు అవసలోళ్ళు, చారి అన్నమాట. మోహనాచారికి వచ్చింది. మోహనాచారికి 6 పిల్లలు ఉన్నారు. చంద్రకళ, రమేష్ అండ్ దైవకృప, గీత, రాజు అండ్ రాణి. ఈ 6 పిల్లలు ఉన్నప్పుడు 6కి 13 ఎకరాలు చెరి సమానంగా పంచితే 2 ఎకరాల 7 గుంటలు వస్తుంది. ఏం చేసిందంటే, ఇందులో రాజు అని ఈ 6లో ఉన్న ఈ ఫ్యామిలీలో ఉన్న ఈ కొడుకు ఏం చేసిండు, తెలవకుండా తండ్రి దగ్గర నుంచి గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు మొత్తం 13 ఎకరాలకి. ఇది తెలిసిన ఆమె చెల్లె, నువ్వెట్లా చేసుకుంటావు, అందరం ఉన్నాం కదా అని అంటే, నువ్వు సైలెంట్గా ఉండు, నీకు ఒక 6 ఎకరాలు సేల్ డీడ్ చేస్తున్నా అని ఆమెకు ఒక 6 ఎకరాలు అమ్మేసిండు. ఈ ఇద్దరు కలిసి ఆట ఆడడం స్టార్ట్ చేసిరు ఇక వీళ్ళే. అయితే మరి ఇందులో తర్వాత కాలంలో ఎవరు ఎంటర్ అయ్యారో, దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో, మరి వీళ్ళే ఎన్ని ఎకరాలు ఆ కలెక్టర్ అమయ్ కుమార్ కానికో, లేకపోతే వాడు భూపాల్ రెడ్డి కానికో, లేకపోతే ఇంకోనికి ఏమి ఇస్తామన్నారో, మొత్తానికి ఈ మిగతా వాళ్ళందరినీ సఫర్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కాలంలో కోర్టు కేసులైనవి, ఎన్నోసార్లు కంప్లైంట్ చేసుకున్నారు. 38 అప్లికేషన్స్ ఇచ్చారు వీళ్ళు, 38 అప్లికేషన్స్. చివరికి రాను హైకోర్టు, కింది కోర్టులో అండ్ హైకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్. ఏమని ఆర్డర్ వచ్చిందంటే, ఫైనల్ ఆర్డర్ కంటే ముందు ఇందులో ఇంటర్ఫియర్ కావద్దని ఒక ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది. ఏ ఆర్డర్ని కూడా లోకల్గా ఉన్న ఎంఆర్ఓ, ఈయన పేరు ఏంది, రమేష్ కుమార్ అట, కొందుర్గు తహసీల్దార్ అప్పుడున్న ఆయన అప్పుడున్న ప్రమీలారాణి, ఇప్పుడు రమేష్ కుమార్ అప్పుడున్నామే. ఆనాడు ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ తమ్ముడు పోయి కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్న ఇంటర్ఫియర్ కావద్దన్న ఎంఆర్ఓ ఆర్డర్స్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రకంగా కోర్టు ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది. ఎవరెవరికి? ఫస్ట్ ప్రిలిమినరీ ఇచ్చిన తర్వాత ఫైనల్ కూడా ఇచ్చేసింది కదా, 31/12/2019 రోజు ఫైనల్ డిగ్రీ ఇచ్చింది. దాని ప్రకారం 6కి ప్రాపర్టీ ఇవ్వమని చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇదంతా కూడా కోర్టు ఆర్డర్లకు సంబంధించిన డేటా. మన ముందు వాళ్ళ తరపున కొట్లాడుతున్న అడ్వకేట్ కూడా ఉన్నారు, అండ్ శివకుమార్ గారు కూడా ఈ కేసుని 15 ఏళ్ళుగా డీల్ చేస్తున్నారు. ఆయన కూడా ఎంటికలు తెల్లగాయని. సో ఆయన కూడా పెద్ద మనిషి అయిపోతున్నాడు. సో ఈమె పెద్ద మనిషి అయిపోతుంది. 15 ఏళ్ళుగా ఈమె కొట్లాడుతున్నది. ఇప్పుడు ఈ 6లో విషయం ఏంటంటే, కోర్టు చాలా క్లియర్గా 2 ఎకరాల 7 గుంటలు ఎంతమందికి, 6కి ఇవ్వాలి అని కోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఏం చేయాలి, రెవెన్యూ ఆఫీసర్సు ఉన్నది ఉన్నట్టుగా 2 ఎకరాల 7 గుంటలు పంచేయాలి ఎవరిది వాళ్ళకి. ఏం చేశారు,
ఆ ఇద్దరు ఎవరైతే ఆ రాజు అండ్ దైవకృప ఇద్దరితో పాటుగా ఇంకొకరికేమో వచ్చేసింది, ఇచ్చేసారు. మొత్తం నలుగురికి ఇచ్చేసారు. నలుగురికి దైవకృప తీసుకోలేదు. రాణి, రాజు, ముగ్గురికి ఇచ్చారు. పెండింగ్ లో ఉన్నారు వీళ్ళిద్దరికి. హైకోర్టు ఆర్డర్ని అదే ఫైనల్ డిగ్రీని బేస్ చేసుకొని నలుగురికి వచ్చినప్పుడు సరే ఒక ఆమె తీసుకోలేదు, పక్కన పెట్టండి, ఆమె టోటల్ కల్ప్రిట్ కాబట్టి మిగతా ఇద్దరికి రాలే. మరి అదే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా మిగతా ఇద్దరికి రావాలి కదా, వాళ్ళకి ఎందుకు వస్తలేదు? ఆ 4 ఎకరాలు ఏం చేద్దాం అనుకున్నారు? ఎంత ఘోరం, 15 ఏళ్ళుగా తిరుగుతున్నారు వాళ్ళు. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పినా కూడా రాలే. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, ఇచ్చేయాలి, ఆ పాత పాస్బుక్లను క్యాన్సిల్ చేసేయాలని, అయినా కూడా ఇంప్లిమెంట్ కావట్లే. ఎన్నిసార్లు తిరుగుతారు వాళ్ళు పాపం? తిరిగి 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 వీడికి మన దాకా వచ్చారు. ఇందులో టోటల్ కల్ప్రిట్స్ ఎవడే అంటే వీడు అమోయ్ కుమార్ గారు ఉన్నాడు. దగ్గర దగ్గర వీళ్ళు ఎంత ఘోరం అంటే చూడండి, ఒకసారి అప్లికేషన్ పెట్టుకుంటే 1 ఎకరాకి 3,000 రూపాయలు కట్టాలి. 3,000 రూపాయలు కట్టాలి. వీళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు 2 ఎకరాలు 2 ఎకరాలు 4 ఎకరాలు 3,000 3,000 6,000, ఇలా చెల్లె 6,000. దగ్గర దగ్గర 8 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు వీళ్ళు. 8 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నారు. 8 సార్లు, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత. 8 సార్లు అప్లికేషన్లు పెట్టుకుంటే 8 సార్లు ఎంటర్ చేయాలా, వాడు టక్మని రిజెక్ట్ కొట్టాలి. జస్ట్ రిజెక్ట్ ఆప్షన్ కొడితే రిజెక్ట్ అయిపోతుంది. అంటే ఈమె 60,000 పోగొట్టుకున్నది గవర్నమెంట్కి, వీళ్ళ చెల్లి ఇంకో 60,000 పోగొట్టు, 1,20,000 కేవలం వీళ్ళు అప్లికేషన్లో ఖర్చు పెట్టారు విత్ డేటా. అంటే వీళ్ళు అప్లై చేసిన రిసీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. రిసీట్స్ ఉన్నాయి మొత్తం కంప్లీట్. ఒకసారి చలానాసు అదే అప్లై చేసుకుంటే దగ్గర దగ్గర 5,798 రూపాయలు అయింది. ఇవన్నీ అవే, ఇవన్నీ రిసీట్సే, ఈ చలాన్. అసలు వీడు మనిషి అమయ్ కుమార్ అంటోడు, ఏమనాలా, పెద్ద మాఫియా నడిపించిండు వీడు. భూపాలరెడ్డి అంటోడు 8 లక్షల రూపాయలు, 8 lakhs రూపీస్ ఆఫీసులో తీసుకున్నాడు. ఆఫీసులో తీసుకుని ఏసీబీకి దొరికిండు 8 lakhs. 8 లక్షలు తీసుకున్నాడు ఓన్ ఆఫీసులోనే. ఇక వీడు ఎంత దుర్మార్గుడై ఉండాలా అంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లాంటి కేసులు ఎన్ని తెలంగాణలో? ఒక చంద్రకళే కాదు, ఇట్లాంటి చంద్రకళలు ఎంతమంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళు ప్రజాపాలన అప్లికేషన్లు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారా? 4 సార్లు ప్రజాపాలనలో అప్లికేషన్లు ఇచ్చారు. ఇంతవరకు అతిగతి లేదు. ఏమైనా మెసేజ్ వచ్చిందా? వచ్చింది కానీ దానికి ఏమి నో రెస్పాన్స్. ఇంతవరకు నో రెస్పాన్స్. అధికారంలోకి వీళ్ళు రాకముందు అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు ఇంటికి 10 సార్లు తిరిగిందట. అప్లికేషన్ తీసుకున్నోళ్ళు లేదు, తీసుకున్న చెత్తబుట్ట వేసుడే. 10 సార్లు ఆయన గచ్చిబౌలు ఉంటాడు ఆడ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. ఈమె ఉండేదేమో రాంపల్లి, ఈమె భూమి ఏమో షాద్ నగరు. ఇక్కడి నుంచి ఆమె అక్కడికి ప్రయాణం చేయాలా, అక్కడి నుంచి లీడర్ల ఇల్లు తిరగాల. 15 ఏళ్ళకి ఇదే పని చేస్తున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎప్పుడు కలిసిరు? పొంగులేటిని లాస్ట్ ఇయర్. లెటర్ ఇచ్చినాం సార్, ఆయన కలిసినాం కదా, వెళ్ళి కలిసాం కదండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసారా? కలిసాం. ఏమన్నారు ఆయన? కలిసినాం, చూస్తామండి, తీసుకోండి, ఉంది మన కాపీ కూడా ఉంది, సబ్మిట్ చేసి ఆయన సబ్మిట్ చేసిన లెటర్ కూడా ఉంది. మొత్తం వీళ్ళు 38 అప్లికేషన్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వండి, కలెక్టర్ నుంచి లీడర్ల వరకు కంప్లీట్గా. ఎవరు అంటే నవీన్ మిట్టల్ ఏమన్నాడు? అక్కడ పంపిస్తాం, మీరు నా దగ్గర రావద్దు, కలెక్టర్ చూస్తాడు, కలెక్టర్ ఇస్తాడు, మీరు నా దగ్గర రావద్దు. అమోయ్ కుమార్ తర్వాత హరీష్ వచ్చిండు కదా. అవును, ఆయన ఏం చేసిండు? హరీష్ చేస్తాము అని చెప్పేసి అన్నాడు. ఇది యాక్చువల్గా మెయిన్గా చెప్పేస్తాను నేను. చెప్పండి, పర్లేదు సార్. మెయిన్గా దీంట్లో ఏం జరిగిందంటే 2014లో ప్రిలిమినరీ డిక్రీ జడ్జిమెంట్ దాని ప్రకారం ఏంటంటే గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తూ ఈ ప్రాపర్టీ అందరికి అలొకేట్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళు అసలు ముందుకు రాలేదు. ఇట్లా రాకపోతే ఆ సబ్సిక్వెంట్గా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసింది. సర్వేర్ రిపోర్ట్ బేస్ చేసుకొని కోర్టు ఏం చేసి 31/12/2019 రోజు ఫైనల్ డిగ్రీ పాస్ చేసింది. దాని ప్రకారం సర్వే నెంబర్ 320 ల్యాండ్, ఆ దైవకృప కొన్న ల్యాండ్ ఏదైతుందో అది చంద్రకళ, గీత, రాజు, విజయలక్ష్మి వీళ్ళు 4గురికి అలొకేట్ అయింది. 247 to 250 సర్వే నెంబర్ ల్యాండ్ మాత్రం దైవకృపకు, రమేష్ కుమార్కు, రాణికి అలొకేట్ అయింది. సబ్సిక్వెంట్గా ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టాం, ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి. ఎంఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి ఇది ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశాడు. కానీ ఆయనకు ఏంటంటే ఆయన ఒకటి డైరెక్ట్ ఏమన్నాడు అంటే
మీరేమో డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పాస్బుక్స్ మేము ఇవ్వమండి అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు. డబ్బులు ఎంత ఎంత అడిగిండు? ఏం అమౌంట్ చెప్పలేదు, మీరు ఇవ్వకపోతే మాత్రం చేయము, మీ మాత్రం మా చేతిలో ఏం లేదు అని చెప్పేసి డైరెక్ట్గా చేయను అని ఏ ఇయర్లో ఇది? అది 2020లో డబ్బులు కావాలని ఎంఆర్ఓ శ్రీకాంత్ రెడ్డి ఇవ్వాల్సి వస్తుంది సార్ మీరు అని చెప్పి. ఆ తర్వాత మీ ఇమ్మీడియట్ ధరణి వచ్చింది. ధరణి వచ్చిన తర్వాత ధరణిలో అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత సంతోష్ చారి ఉన్నాడు, సంతోష్ చారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంజక్షన్ తెచ్చుకున్నారు, మేము ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇంజక్షన్ ఉంది అని చెప్పి, ఏ ఇంజక్షన్ తెచ్చుకున్నారంటే అని చెప్పి తీరా కోర్టుకి వెళ్ళి చూస్తే ఇది ఒకటి అంటే మొత్తం ఈ ఫ్యాక్ట్స్ మొత్తం సపరేట్ చేసేసి ఈ మొత్తం ఫైనల్ డిగ్రీ వచ్చింది మొత్తం సపరేట్ చేసేసి లోయర్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంటే ఈ ఫైనల్ డిగ్రీ వచ్చిన విషయం అక్కడ చెప్పకుండా లోయర్ కోర్టులో ఇంజక్షన్ తెచ్చుకున్నారు. ఇంజక్షన్ తెచ్చుకున్నారు. ఇంజక్షన్ తెచ్చుకుంటే ఇమీడియట్గా మేము అపిలేట్ కోర్టుకి వెళ్ళేసి ఆ ఇంజక్షన్ వికెట్ చేయించాం. ఇంజక్షన్ వికెట్ చేయించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ట్రెస్ పాస్ కేసు పెట్టినారు. మళ్ళీ ఈమె మీద పోలీస్ కేసు పెట్టినారు. పోలీసులు కూడా మొత్తం ఇవి సౌండ్స్ ఇట్లా ఈ విధంగా ఇట్లా అలొకేట్ అయిందంటే వాడు ఏం లేకుండా ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసు కంటిన్యూ అవుతుంది. తర్వాత 2020 ఫిబ్రవరి నుంచి కలెక్టర్ కంటిన్యూస్ అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఒక 8 అప్లికేషన్స్ ఇచ్చాము. అమౌంట్ వీళ్ళు 5 times అమౌంట్ పే చేశారు. ఇద్దరు పే చేసినప్పుడల్లా 12,000 ఒక 5 times యాక్సెప్ట్ చేయటము రిజెక్ట్ చేయటం మొత్తం ఒక 40 times 42 50 ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్గా అందరికి చేస్తూనే ఉన్నాం. ఏ కలెక్టర్ వచ్చినా కంప్లీట్గా చూడటం తీసుకొని వాళ్ళకి పంపించడం, వాళ్ళు తీసుకొని బుట్ట దాఖలు చేయటం. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ కలెక్టర్ కూడా ఆయన కూడా ఏది అంటే ఇండియా ఇప్పుడున్న కలెక్టర్ ఎవరండి? నారాయణ రెడ్డి ఇప్పుడున్న కలెక్టర్ గారు ఆయన ఏమంటాడంటే సరే చూద్దాం అంతే. అంతకుమించి మొన్న ఈవెన్ మొన్న 3-4 days లాస్ట్ సాటర్డే రోజు కూడా వెళ్ళాము ఆయన దగ్గరికి. వెళ్ళింది మేము తర్వాత రండి చూద్దాం. అడిషనల్ కలెక్టర్ ఆమె ఎవరు మన ప్రీతి ఆవిడ ఆ మేడంను కలిసాం. ఎవరు కూడా మొత్తం కంప్లీట్గా రెవెన్యూ వ్యవస్థని తహసీల్దార్స్ మొత్తం ఇదంతా కలిపిస్తూ వాళ్ళే. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రిలిమినరీ డిగ్రీ వచ్చిన తర్వాత పట్టదారు పాస్బుక్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా, 6గురికి 2 ఎకరాల 7 గుంటలు ఇవ్వాలని చెప్పింది కదా. లోయర్ కోర్టు చెప్పింది కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇష్యూ అయింది దాని బేస్ ప్రకారమే కదా. అవును సార్. మరి ఇద్దరికి ఎందుకు రాదు? ఆర్డర్ అదే కదా సార్. ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాం. నలుగురికి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంకిద్దరికి ఎందుకు చేయట్లేదు అని చెప్పి హైకోర్టుకు 2022లో ఆర్డర్ పాస్ చేసింది. అయినా అమయ్ కుమార్ ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఈ దైవ కృపతో మళ్ళీ ఇంకొక ఫాల్స్ కేసు రిట్ అప్పీల్ ఫైల్ చేయించాడు. రిట్ అప్పీల్ ఫైల్ చేసి సీజే బెంచ్ ఏం చేసింది అంటే ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇంప్లిమెంట్ చేయని చెప్పి అన్నారు. అయినా కూడా దాన్ని పెండింగ్ పెట్టేసి మళ్ళీ లోయర్ కోర్టులో వేరే కేసులు పెండింగ్ ఉన్నాయి, మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి భూపాల్ రెడ్డి అమయ్ కుమార్ ఇద్దరు కలిసి ఫాల్స్ ఆర్డర్ పాస్ చేశాడు. అది ఏమని పాస్ చేశారు అంటే లోయర్ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, లోయర్ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, మేము చేయము అని చెప్పేసి. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉంది, లోయర్ కోర్టులో ఇంజక్షన్ సూట్ పెండింగ్ ఉంది అని చెప్పేసి రీజన్ పెట్టి రిజెక్ట్ చేశాడు. సుప్రీం కోర్టులో కేసు డిస్మిస్ అయిపోయింది. సుప్రీం కోర్టు దాకా పోయారు వాళ్ళు. సుప్రీం కోర్టు డిస్మిస్ అయిపోయింది, వీళ్ళ ఫేవర్ వచ్చింది. అయినా కూడా కలెక్టర్ గారిని అడిగితే మీరు హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి తెచ్చుకోండి అని చెప్పి నారాయణ రెడ్డి గారు అన్నారు. నారాయణ రెడ్డి గారు అంటే అది మొన్న లాస్ట్ 2nd January రోజు ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఆర్డర్స్ ఎటు కమ్ ఇంకో 5-6 రోజులు ఆర్డర్స్ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి? హైకోర్టు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి మళ్ళీ కూడా మన హైకోర్టు ఫైల్ చేశారు. ఓకే. ఈవెన్ కలెక్టర్ ఎవ్వరు కూడా 5 ఏళ్ళ నుంచి మాత్రం అంటే కనీసం రెగ్యులర్ గా ఒక 5 ఏళ్ళు కంటిన్యూస్ గా తహసీల్దార్ రమేష్ కుమార్ ఏంటంటే మేమేం చేయలేము, మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి. ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయి కలెక్టర్ ఇచ్చిన ఏదైతే భూపాల్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ ఉందో, అమయ్ కుమార్ భూపాల్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ ఉందో అది క్యాన్సిల్ చేసుకొని రండి అంటున్నారు. రమేష్ కుమార్ రిపోర్ట్ పంపించలేదు. ప్రజెంట్ ఇప్పుడున్న తహసీల్దార్ ఆయన కూడా పైసలు కావాలి మరి. ఇప్పుడు వాళ్ళే పైసలు ఇచ్చారా, నాకు పైసలు ఇచ్చారా, నేనేం చేస్తాను అని చెప్పేసి అంటాడు. అంతేగాని ఏది క్లియర్ చెప్పకుండా. మీకున్న అనుమానం ఏంది? ఎవరో పెద్ద తలకాయ వెనకాల ఎవరున్నారు దీని వెనకాల? ఉన్నాయి, మాకు మోసం చేస్తుండ్రు సార్. ఎవరు చేస్తుండ్రో తెలియదు కానీ ఇవ్వకుంటే అందరికి ఇవ్వద్దు కదా సార్. ఒకరికి ఇచ్చి మాకు ఇస్తున్నారు ఆడపిల్లలను అంటే మేము అడవిలో పోయి రాత్రి పగలు తిరిగి మేము చచ్చిపోతున్నాం రోగాలు వచ్చి. మా భూమికి మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇట్లా సతాయించి పెడుతున్నారు సార్. ఎంత కష్టం అవుతున్నది అంటే మీరు తిరగడం? కష్టం సార్. అడవిలో నుండి పోవాలా, ఎవరైనా చంపేసినా మాకు దిక్కులేదు, రెస్పాండ్ అయ్యలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, అడిషనల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఎవరి మాట వినట్లేదు. వాళ్ళు లెటర్ తీసుకుంటారు, పక్కన పడేస్తారు, మా దగ్గర లేనే లేదంటారు. మీ అనుమానం ఎవరున్నారు దీని వెనకాల? ఎవరు మేనేజ్ చేస్తారో సార్ తెలియదు.
ఇప్పుడు కోర్టు ఆర్డర్ని ధిక్కరించింది కదా సార్ ఇదైతే. ఒకటి సార్ 2, 3, 4 సార్లు మీరు ఇంకా ఎక్కడ న్యాయం రిటర్న్ ఖర్చు జరగట్లేదు. వాంటెడ్గా మాకు ఇట్లా చేస్తున్నారు. మీరు ఏం పని చేస్తారండి మీరు? నేను హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తారు. ఓకే సార్. సో మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలా? రావాలి సార్, చాలా కష్టం. పొద్దున వెళ్ళామంటే రాత్రి 10, 12 అవుతుంది. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఇదే పని? ఇదే పని. న్యాయం కోర్టు చెప్పినా కానీ వీళ్ళు మాకు న్యాయం చేయట్లేదు. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. 3 పిల్లలు. సో వాళ్ళు కూడా తిరుగుతున్నారా? లేదు సార్, పిల్లలు చదువులు అవి ఉంటాయి కదా, నేనే తిరుగుతున్నా. మరి మీ బ్రదరే కదా ఆయన, మీ సిస్టరే కదా, బ్రదరే. పెద్దవాళ్ళకి చెప్పి పెద్ద మనుషులకు చెప్పి విలేజ్ లో మాట్లాడే ప్రయత్నం ఏం చేయలేదా? చేసినా కానీ మాకు తెలియకుండా నేనేమో హైదరాబాద్లో ఉంటా, వాళ్ళు ఊర్లో ఉంటారు. వాళ్ళు మాకు ఎట్లనే తెలిస్తే ఎంబడే నమ్మలేదు సార్. మా తమ్ముడు అట్లా చేస్తాడంటే మేము నమ్మలేదు. నమ్మిన తర్వాత నాకు ఎక్కడ అంటే మేము తండ్రికి ఇద్దరమే అంటే మా తండ్రి ఎవరు సార్ అక్కడ నాకు వచ్చింది. మళ్ళీ మేము చేయలేదు అని అంటారు. ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు కదా సార్, నేను పెద్దదాన్ని, వాళ్ళు నా పిల్లల్లాగా చూసినా ఇద్దరమైన రాపించుకొని ఆస్తి కొరకు నన్ను తల్లిదండ్రులు లేని వాళ్ళగా చేసిరు. మీ రిలేటివ్స్, మీ బంధువులంతా మీకు సపోర్ట్గా నిలబడతలేరా? ఎవరు లేరు సార్. మేము ఎందుకంటే మేము యేసుప్రభు దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఎవరు మాకు సపోర్ట్ రారు. ఓన్లీ మా ఫ్యామిలీ. ఓకే, మరి ఎట్లా ఏం అడుగుతున్నారు ఇప్పుడు మీరు దీన్ని? ఎట్లా మాకు ఆ కోర్టు ప్రకారం మా పాస్బుక్స్ మాకు ఇవ్వాలి. మా తాతల ఆస్తి మాకు అందరికి సమానం సార్, ఒకరికి ఎక్కువని కాదు ఏం కాదు. నేను న్యాయంగా అడుగుతున్నా, కోర్టు నాకు న్యాయం చేసింది. ఈ మధ్యలో ఉన్నోళ్ళు నాకు న్యాయం చేయట్లేదు. కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళు ఎవ్వరు. మళ్ళీ మా సొంత చెల్లె కానీ అది వేరే వాళ్ళతో చేయగలిపి నన్ను ఇంత సాధిస్తుంది, నన్ను ఇట్లా చేస్తుంది. ఇప్పుడు పొజిషన్లో ఎవరు ఉన్నారమ్మా అక్కడ? ల్యాండ్ పొజిషన్లో నేనుంటే మళ్ళీ నా మీదనే నాకు కోర్టు ఇచ్చింది సార్. ఇస్తే నేను పోయి దున్నుకుంటుంటే దున్నే వాళ్ళ ట్రాక్టర్లు తీసుకుపోయి పెట్టుకొని నాది నువ్వెట్లా దున్నుతావు అని మా మీద కేసు వేసారు, పోలీస్ కేసు వేసారు. ఇంత అన్యాయం చేస్తుంది. ఇప్పుడు అదే కోర్టు మా ఫాదర్ పేరు మీదనే పెట్టింది. అదే అందరికి డివైడ్ చేయమని కోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా మాకు డిస్మిస్ చేసినాక ఇంకెక్కడికి వెళ్ళాలి సార్? మేము వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసింది, వాళ్ళ మీకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు మొత్తం ఇక్కడ అధికారులేనా కల్ప్రిట్స్ అంతా? కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు సార్, అంతే. ఇంకెవరు లేదు సార్. తహసీల్దార్ కు వాళ్ళకు అంటే వాళ్ళు అడిగే డిమాండ్. ఆర్డీఓ ఇప్పుడు ఆర్డీఓ ఎవరు? ఆర్డీఓ సరిత. ఆమె ఏమంటున్నది? నేను చేస్తాను, రిపోర్ట్ రాగానే నేను రాస్తాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. మొన్న 4 days అయితే ఆవిడకి ఇచ్చేసి ఇప్పుడు ఆవిడ కాంటాక్ట్ చేసి చూస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ వస్తే ఇమీడియట్ గా చేయాలి కదా మరి వాళ్ళు? చేయాలి. ఆర్డర్ వచ్చిందా? ఇప్పుడు అంటే రావాలి సార్, ఇప్పుడు 2-3 days వస్తుంది. కాపీ రావాలా? 2nd January రోజు ఆర్డర్స్ పాస్ చేశారు భాస్కర్ రెడ్డి గారు. పాస్ చేశారు ఆల్రెడీ, మీకు అనుకూలంగా వచ్చింది. అదే 5 years పెండింగ్ ఉంది, నేను ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఫైనల్ ఆర్డర్ కాబట్టి ఒక 5-6 రోజులు పడుతుంది సార్ ఆర్డర్. సో ఈ కనీసం ఈ ఆర్డర్ అయినా ఇంప్లిమెంట్ చేయాలా? లేకపోతే మీరు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కూర్చోవాలి ఇక. అంతే కదా, ఆమె కూర్చోవాల్సిందే. అంటే వాళ్ళు తప్పదు కదా మరి, ఇక అంతకుమించిన ఆప్షన్ ఏముంది? కానీ మీరు ఇప్పుడు ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు రాలేదా? మాకు మెసేజ్ వచ్చింది సార్. దాని తర్వాత దాన్ని మళ్ళీ వెళ్ళి కలిసినాము, 2-3 times వెళ్ళి కలిసినాము, ఫామ్ నింపించినాము. అయినా కానీ ఏం రెస్పాండ్ లేదు. ఒకసారి ఎంఆర్ఓ ఫోన్ చేసి అడిగిండు ఏదో తెలియనట్టు. అవును సార్ మేమే ఇచ్చినాము ప్రజాపాలనలో, మాదే అది అంటే మీరానా అనేసి అన్నాడు. సరే పంపిస్తా రిపోర్ట్ అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి రిపోర్ట్ పంపాలి. ఇప్పుడు అమయ్ కుమార్ని కలిసినావా? అమయ్ కుమార్ని కలిసినా సార్. నువ్వు కలిసినావా? నేను చూసిన. ఏమంటాడు? 100 సార్లు తిరిగితే ఒక్కసారి కనిపించిండు. అక్కడ పిఏకి ఇచ్చిపోండి అనేసి అన్నారు లెటర్. ఆ పిఏ లోపలికే పోనీయాడు అసలు. ఈయన భూపాల్ రెడ్డిని కలిసినా సార్. భూపాల్ రెడ్డిని కూడా ఆయన ఏమంటాడు? భూపాల్ రెడ్డిని కూడా కలిస్తే ఆయన ఏమన్నాడు, అన్ని పేపర్లు తీసుకున్నాడు. ఇచ్చిపోయిన తర్వాత డేట్ ఇచ్చిండ్రు. మళ్ళీ నెక్స్ట్ డేట్ అనే లోపు వీళ్ళు పోయినరు. మళ్ళీ ఏమో కుమ్మక్క అయినరు. మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు రిపోర్ట్ ఇస్తా అని కూడా సస్పెండ్ అయిపోయాడు.
ఎంత ఉంటుంది వాల్యూ అక్కడ మీ 2 ఎకరాలకి? ఏమో సార్ అంత రేట్లో ఐడియా లేదు. తెలియదు నాకు. ఓకే, మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీ ల్యాండ్ వస్తే మీరు తీసేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు మీకు ఏమైనా ఆలోచన ఉందా? తాతలు సార్ తిండి ఉన్నా తిప్పలున్నా లేకున్నా పిల్లల కొరకు పెట్టిండ్రు అది. అదేలేండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? చదువుతున్నారు సార్ మా చదువుకుంటున్నారు. పిల్లలు. ఇప్పుడు ఫర్దర్ ఏంటి సార్? ఇప్పుడు మనకు ముందున్న ఆప్షన్స్ ఏంటి? కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. పాస్బుక్స్ ఇష్యూ చేయాలి సార్. ఎట్లాంటి ఇంకోటి సార్ ఒకటి జరిగింది ఏంటంటే ఎట్లాంటి స్టాప్ చేయమని చెప్పి ఇక్కడ ఏ కోర్టు ఆర్డర్ లేదు సార్. ఏది లేకుండా కలెక్టర్ ఆఫీస్ వితౌట్ అంటే కలెక్టర్ గారు చూస్తే మాత్రం కంప్లీట్ ఒక 1 minute లో ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది. ఏ కలెక్టర్ కూడా చూడకుండా స్ట్రేట్ అవే జస్ట్ వాళ్ళకి ఇచ్చేసిన కలెక్టర్ వాళ్ళు తహసీల్దార్ చేంజ్ చేసి అది పెండింగ్ పెట్టేస్తారు. ఇల్లీగల్ గా వాళ్ళు బ్రైక్ తీసుకొని వీళ్ళని 5 ఏళ్ళ నుంచి వీళ్ళని సతాయిస్తున్నారు. అమయ్ కుమార్ ని మీరు కూడా కలిసి ఉంటారు. నేను కలిసాను. మీ కోర్టు అనుకున్నారు నా దగ్గర ఆర్గ్యూ చేస్తారా మీరు? మీ కోర్టులో ఆర్గ్యూ చేయండి, నా దగ్గర ఆర్గ్యూ చేయొద్దు. స్ట్రేట్ అవే సెట్ సో అంతే అమయ్ కుమార్ అంతా. ఆ తర్వాత ఏమంటే ఎవరు ఎవరు ఒక ఆయన తహసీల్దార్ వెంకటరెడ్డి అని చెప్పి ఆ తహసీల్దార్ దగ్గర పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్తే నేనేం చేస్తాను సార్, అక్కడ నుంచి రిపోర్ట్ రాకుండా నేనేం చేస్తాను చెప్పి ఆ వెంకటరెడ్డి కూడా ఆయన అట్లా చేశాడు. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం అంతే. అల్టిమేట్ గా చేసింది మొత్తం అమయ్ కుమార్ మెయిన్ అమయ్ కుమార్ స్టార్టింగ్ చేశాడు, అది కంటిన్యూ చేశాడు, భూపాల్ రెడ్డి కంటిన్యూ చేశాడు. ఎట్లాంటి అంటే ఏ ఆర్డర్ లేదు స్టాప్ చేయమని చెప్పి, ఎట్లాంటి ఆర్డర్ లేదు. ఫైనల్ డిగ్రీ స్టాప్ చేయమని చెప్పేసి దాంట్లో ఫైనల్ డిగ్రీ 31/12/2019 ఫైనల్ డిగ్రీ పాస్ అయింది. అయితే ఇప్పటి వరకు కూడా కలెక్టర్ 2020 ఫిబ్రవరి 2020 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నియర్లీ ఒక 40 అప్లికేషన్స్ పెట్టాము సార్. 40 ఆన్లైన్ లో పెట్టాము. ఏవి కూడా మొత్తం ఏది ఇంప్లిమెంట్ చేయకుండా మొత్తం తీసుకోవడం బుట్ట దాఖలు చేయటం. ఇంత పూర్తి అంటే అంత కరప్టెడ్ అఫీషియల్స్ ఉన్నారు అక్కడ మొత్తం. కలెక్టర్ కనుక అంటే డిస్ట్రిక్ట్ హెడ్ కరెక్ట్ గా ఆలోచిస్తే 1 minute మీ ప్లేస్ లో ఎవరైనా అడ్వకేట్ అటు ఇటు అయినా కథమే కదా. ఇక అంతే, ఇంకేముంటది బాబు. ఒకటి ఏంటంటే మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకంతే అంతే సార్. చేశారు వాళ్ళు. కాకపోతే నేను ఎక్కడ ఇప్పటివరకు 15 ఏళ్ళ నుంచి జెన్యూన్ ఉన్నాం కాబట్టి దాని మీద ఉన్నాం. అట్లా ఇట్లాంటి ఆర్డర్ వచ్చింది. లెవెల్ మాత్రం ఎప్పుడు కేసు పోయి జెన్యూన్ గా ఫైట్ చేస్తున్నాం కాబట్టి జెన్యూనిటీ ఉంది కాబట్టి వేరే ఇంకోటి ఏం లేదు సార్. చాలా సతాయించారు సార్. నేను జాబ్ చేసుకున్న దగ్గర వచ్చి అక్కడికి వచ్చి ఈమె ఇట్లా అట్లా అనేసేసి కేసులు ఉన్నాయి అని బనాయించేసి నానా రకాలుగా హింస పెడుతున్నారు సార్ నన్ను. కొడతాము, చంపుతాము, నరుకుతాము, ఇట్లాంటివి కూడా. ఎక్కడ పోలీసులు పెట్టినా ఎవరు అదే పొలం మీద ఎవరు వస్తే వాళ్ళు నరుకుతా అని చెప్పేసి వాడంటే వాళ్ళు వీడి కేసు ఇంత రాజకం చేస్తారు సార్. ఏం చెయ్యడు వాడు. మిమ్మల్ని వచ్చి బెదిరించండి ఆఫీస్కి వచ్చి ఆయన వెనక ఒకడు ఉన్నాడు పనికి మాలోడు, ఆడు క్రిమినల్ లాయర్ అంట. ఆయన అండ చూసుకొని వాడు ఇట్లా చేస్తుండు. ఆడికి సర్ఫరాజ్ సందర్ ఆయన వెనకేసుకొని ఇంత రాజ్యాంగం చేస్తున్నారు. సో ఓకే, ఖచ్చితంగా ఈ మహిళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అధికారులు కొంతమంది చేసిన దుర్మార్గం ఇది. హైకోర్టు ఆర్డర్స్ని కూడా పక్కన పెట్టిరానంటే ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ హైకోర్టు ఇంకొక ఆర్డర్ ఇచ్చిందట, మరి దాన్నైనా ఫాలో చేస్తారా ఇప్పుడున్న కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, లేకపోతే మీరు కూడా అమయ్ కుమార్ జాబితాలోకి వెళ్తారా? వాడంటే పెద్ద దొంగ, 100 కోట్లు సంపాదించిండు. వాడి కింద ఉన్న సంతోష్ చారి అనేటోడు 400 కోట్లకు ఉన్న ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్. వాడి జీతం 12,000 బయట అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద. అమయ్ కుమార్ దగ్గర జాయిన్ అయిన తర్వాత వాడి ఆస్తి వాళ్ళు 400 కోట్లు. వాడి బినామీల లెక్క. ఒక్కసారి ఆలోచించండి. రంగారెడ్డి కలెక్టరేట్ ఒక వ్యభిచార కేంద్రంగా మార్చారు, అంటే భూ వ్యభిచార కేంద్రంగా మార్చేసారు దాన్ని. భూపాల్ రెడ్డి అంటోడు 8 లక్షలు ఆఫీసులో తీసుకున్నాడు, దొరికిపోయింది ఏసీబీకి. ఇంత చెత్తన ఏమనాలిగా బూతులు వస్తున్నాయి. ఇట్లాంటి మహిళలని 15 ఏళ్ళుగా వేధిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది. వాడు ఎంత ఘోరం, 60,000 రూపాయలు కట్టించుకొని ధరణి అప్లికేషన్స్ పేరుతో యాక్సెప్ట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసిరో లేదో మళ్ళీ ఇమీడియట్గా రిజెక్ట్ చేసేయడం. ఎంత ఘోరం. 10 లక్షలు ఎవరు అడిగారు? అమయ్ కుమార్ ఏజెంట్ శ్రీనివాస్ అని చెప్పేసి. అమయ్ కుమార్ ఏజెంట్ ఆఫీస్ లో పనిచేస్తాడు శ్రీనివాస్ అని చెప్పేసి 10 lakhs డిమాండ్ చేస్తాడు. 10 lakhs అడిగింది డైరెక్ట్ గా. 10 lakhs అవుతుంది సార్, 10 lakhs పెట్టుకుంటే చెప్పండి పాస్బుక్స్ ఇప్పిస్తారని చెప్పేసి 10 లక్షలు డిమాండ్ చేస్తాడు. సో ఇది పరిస్థితి. ఓకే, తక్షణమే న్యాయం జరగాలి ఈ మహిళకి. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ తర్వాత ఆమె వచ్చి కలెక్టరేట్ ఆఫీస్ ముందు కూర్చుంటుంది. మరి ఇప్పుడు తేలుస్తారా, ఏం చేస్తారన్నది
చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలివేలు.